ఇప్పుడు నేను చెప్పిన మళ్ళీ చెప్పు. ఎరా నిన్న నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందని న్యూస్ వచ్చింది, నాకు చూపించలేదే? అది చించవతలో పడుతున్నా. ప్రోగ్రెస్ రిపోర్ట్ చింపవతల మారేసావా? ఎంత ధైర్యం రా వెధవా! ఆ మార్కులు చూస్తే నువ్వు కూడా అదే పని చేస్తావు నానా. ఓహో, మనకి మార్కులు ఆ లెవెల్లో వచ్చాయా? ఆ పని కాదురా, ఇంకో పని చేస్తాను వెధవా నిన్ను. నన్నైతే కొడతావు కానీ అన్నీ ఇంకా కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు. వాడినే మనవా? ఏమే వాడు ఇంకా కాలేజీ నుంచి రాలేదా? రాలేదు. అప్పుడే ఎందుకు ఇంటికి వస్తాడు? ఫ్రెండ్స్ తో లేడీస్ కాలేజ్ చుట్టూ చక్కర్లు కొట్టి, అమ్మాయిలకి సైట్ కొట్టి, ఆ తర్వాత గోదావరిలో ఈత కొట్టి వస్తాడు. ఈ లోపల నువ్వేమో నన్ను కొట్టి కొట్టి అలసిపోతావు. ఇంటికి చిన్న కొడుకుగా చచ్చిన పుట్టకూడదు. అమ్మ నా చిన్న కొడుక. స్వేచ్ఛ అంటే ఏమిటి? మీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్దాం సార్. ఏంట్రా పెద్ద తెలిసేట్టు మాట్లాడుతున్నావు? మా ఆవిడికి తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? చవడాలు తీసి పారేస్తుంది. చెప్పే వెళ్తాం. కూర్చో. ఏంట్రా నా పొద్దున్నే సినిమాకి టైం అవుతుంది, లేవరా. హక్కుల కోసం పోరాడితే రావచ్చా సార్? ఏంటో అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చా సార్ అంటావేంటి? ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి. ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడుగుతానా? 3 క్వశ్చన్లు వేస్తాను, సమాధానం చెప్పి లోపలికి అడుగు పెట్టు, సరేనా? తాజ్ మహల్ కట్టించింది ఎవరు? మీరు చెప్పదు. తాజ్ మహల్ సార్. సరే, ఈజీ క్వశ్చన్ చెప్పు. మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది? మీరు చెప్పలేదు, తెలియదు మీకు కూడా. చెప్పు చెప్పు. దగ్గరకు వస్తున్నావు, దగ్గరకు వస్తున్నావు, దగ్గరకు వస్తున్నావు, దగ్గరకు వచ్చావు. చెప్పు చెప్పు. ఏంట్రా డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాసులో నేనేమో 7th స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను, ప్రతిదానికి లేదు తెలియదు అంటావేంటి? రాత్రంతా చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావురా? ఫ్రెండ్స్ తో మందు కొట్టి పడుకుంటాను సార్. మరి ఆ మాట చెప్పవే. ఏంట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గురించి మాట్లాడతావా? ఎంత ఏంట్రా కొడతావా? కొట్టు కొట్టు కొట్టరా కొట్టు కొట్టు. ఏంట్రా కొడుతావా? పొడు పొడవరా. నువ్వెవరు మా ఆవిడకైనా పెద్ద రౌడీవా? పొడవరా పొడు. నేను రౌడీని కాదు సార్, కార్పెంటర్ ని. కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను. చాలు చాలు చాలు. రే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ తెలివితేటలే వద్దని చెప్పేది. పాఠంలో ఎక్కడున్నాం? అది ఇప్పుడు ఎవరు చెప్తారు? అరే వేణు నువ్వు చెప్పు. స్వేచ్ఛ అంటే ఏమిటి? ఏంటి సార్ స్వేచ్ఛ? పొద్దున్నే లేచి బాత్రూమ్కి వెళ్దాం అంటే తమ్ముడు అడ్డుంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. ఇంట్లోంచి బయటికి రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళ నాన్న ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. బస్ స్టాప్ లో అమ్మాయికి సైడ్ కొడదాం అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. క్లాసు రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు స్వేచ్ఛ ఎవరు? అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు, ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది? ఎక్కడ సార్? నిజమేరా, నీకు స్వేచ్ఛ లేదు, నాకు స్వేచ్ఛ లేదు. నాకు మా ఆవిడ స్వేచ్ఛ ఇవ్వదు. నీకు నేను ఇస్తున్నాను స్వేచ్ఛ, నువ్వు వెళ్ళిపోరా. వెళ్ళరా, నీకు ఇష్టం వచ్చిన సినిమాకి వెళ్ళిపోరా. పాఠం చెప్పడం. నా కూతురు పెళ్లి నా ఇష్టం, అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు అంతు చూస్తాను. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తాం సార్, మాది యూత్, మేము అనుకున్నది చేశాకే వెళ్తాం. ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అణిగిపోవాల్సింది. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు. మీ పెద్దలు ఎప్పుడే అంటే ఆగ్రా. శంకర్ని లలితని ఒకటి చేద్దాం, కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్లై పారుద్ది. బాగున్నాయా? కుర్రాళ్ళు మంచి ఆవేశంలో ఉన్నారు. ఇంతకీ నేను ఎవరో తెలుసా? ఎరా డిఎస్పీ గారింటికి వెళ్ళి నిశ్చితార్థం జడగొడతారా? పుడింగ్ ఇల్లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పీ గారికే క్లాసులు బీకుతారా మీరు? ఎరా మీరు యూత, మీ చైతన్య రథ చక్రాల కింద పడి మేము అప్పుడల్లాగా నలిగిపోతామా? ఎరా రక్తం కారుతోందా, యూరిన్ కారుతోందా? మీ జిడ్డు మొహాలకి కలర్ఫుల్ కట్రాయలు కూడానా? పెళ్లి చెప్పండి. జాకీ, టిమ్మి, జిప్పి, రూపా, విలాన్ పేర్లు చెప్పండి. వేణు, రాజేష్, వెంకీ సార్, సాయి, బల్బా. పాపం ఆడ హృదయం జాలి పడినట్టుందిరా. ఏంటి? నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. మీరు కొడితే కొట్టారు కానీ లేడీస్ తో కుట్టించగలరు సార్. మీకు అలవాటు ఉన్నది సార్.
ఇదిగో దుర్గా వాళ్ళు వదిలేయ్. హలో హలో ఎవరు? ఎవరు మాట్లాడుతున్నారు? నేను రమ టీచర్ని మాట్లాడుతున్నాను. బంటి రోజు స్కూల్ కి రాడండి. ఎందుకని? వాళ్ళన్నని పోలీసులు కొట్టారు. ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా, అందుకని. ఇంతకీ మీరెవరు? నేను అది మా నాన్నని మాట్లాడుతున్నాను. ఎలుగు బంటి స్కూల్లో కూడా చెప్పావా? నేను ఒప్పుకోనరా. నువ్వు అసలే చదువులో చాలా పొదుపు. 100కి 35 మార్కులు తెచ్చుకోవడానికే అష్ట కష్టాలు పడతావు. ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని 15 రోజులు కాలేజ్ ఎగ్గొడు తిరిగితే రేపెందుకు పనికిరాకుండా పోతాం. అవునమ్మా, నేనెందుకు పనికి రాకుండా పోతాను. నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు, వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి. నేను ఎలాగోలా బతికేస్తాను అనుకో. రే తమ్ముడు, నువ్వేం అవుతావురా? నేను పెద్ద డాక్టర్ అవుతాను. ఇలా తింటే పేషెంట్ అవుతావురా, డాక్టర్ అవ్వవు. అయినా నేను ఫెస్టివల్కి వెళ్ళి 4 కప్పులు 6 సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడిని. అమ్మ ఒప్పుకోట్లేదే. ఫోన్లే, నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నిన్ను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను. నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా? నీకు తెలీదా? వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్. ఓ, వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడా, కోట్లు సంపాదించేవాడా? పోనీ సానియా మిర్జా తెలుసా? అమ్మాయి చాలా బాగుంటుంది. అమ్మాయి టెన్నిస్ ప్లేయర్. వాళ్ళమ్మ కూడా చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు, డబ్బులు సంపాదించేది కాదు. వాళ్ళ అమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పళ్ళు అయ్యారా. వాళ్ళమ్మలేంట్రా ఒప్పుకునేది? నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు వైజాగ్ వెళ్తున్నావు, కప్పు గెలుచుకొస్తున్నావు. ఓకే, యూత్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చావుట. నా పరువు తీయడానికి కాకపోతే నీకేమొచ్చురా? ఓ ఆటా పాట చెప్పవేమే. వాడు వైజాగ్ వెళ్తున్నాడు, కప్పు తెస్తున్నాడు. ఓహో, అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు అనమాట. ఇగో, నేను కేవలం లెక్చరర్నే కాదు, వీడి తండ్రిని కూడా. మన పరువు పోవడానికి చస్తే ఒప్పుకోను. అయినా నువ్వేమిటే పర్మిషన్ ఇవ్వడానికి నువ్వే. అది కాదే, ఇది నానా ఆ షర్ట్ నీదే. ఇంకా నయం, ఆ షర్ట్ లో నేనున్నాను కాదు. సరేరా, నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు. వాటి ప్రకృతి, ఆయాసం, నీరసం, ఆకాశం, అలలు, పిక్కలు, నొప్పులు, చుక్కలు, మొక్కలు. ఐఎమ్ సుభాష్ చంద్రబోస్, పీడి ఆఫ్ గీతంస్ ఓ, కాలేజ్. ఈయన సుభాష్ చంద్రబోస్ అట. ఈయన మహాత్మా గాంధీ లాంటివాడు. మీరు చాలా అందంగా ఉన్నారు. వాట్ అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఆయనకు అన్ని అందంగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన బాబా. సాయిబాబా? బాబా అంటే భార్య బాధితుడు. మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని, అది లేనప్పుడు స్వర్గాన్ని, రెండింటినీ ఈ భూమి మీద చూసేస్తుంటారు. గుడ్ గుడ్ గుడ్. కావేరే, కావేరి అంటే ఈయన భార్య పేరు. డోంట్ వరీ. కావేరి అంటే మా స్టూడెంట్, మీ ఆవిడ. దిగండ్రా. అరే దిగండి రా. చూడండి, దిగండి. మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి. ఇక్కడున్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం. దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి. మేడం, ఇంకో కాలేజ్ వాళ్ళు. సార్, ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్. ఓకే, రండి. సార్, అలా చూడకండి సార్, డౌట్ వస్తుంది. నెమ్మదిగా. ఈ మిస్ సెటిల్ చేసుకో అంటే ఏం చేయాలరా? సెటిల్ చేయాలంటే మా లగేజీలు మొత్తం మీరే మొయ్యాలి సార్. ఓకే, ఇచ్చేయండి. హలో, హలో. వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్. థ్యాంక్ యూ. హలో, లెక్చరర్ ఆడు కాదు, నేను ఆడు స్టూడెంట్ లీడర్. యాదవ ఎందుకు పనికిరాడు? ఏంటి అలా చూస్తున్నారు? డౌటా? ఇప్పుడు నమ్ముతారా? హార్టీ వెల్కమ్ సార్. మీరు కూడా లెక్చరర్ సార్? ఏ సబ్జెక్టు? కాదు. క్యాంటీన్ ఓ పని చేయండి, ఫెస్టివల్ అయిపోయేంత వరకు గిన్నెలు కడిగించండి. ఆ శ్రమ మీకెందుకు సార్? నాతో కాదు, ఈడితో. లగేజ్ తీసుకుని రా. బాయ్ బేబీ. ఇదే సార్ మీ రూమ్. ఈ రూమా? ఇంత ఇరుగ్గా ఉంది, ఇంతమందికి ఎలా సరిపోతుంది? రూమ్ ఇరుగ్గా ఉంది, ఇంతమందికి ఎలా సరిపోతుంది అంటున్నా. నానా,
మనం ఇక్కడికి వచ్చింది పడుకోవడానికా? పాపం వీళ్ళు ఎంత కష్టపడి ఇన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు అన్న. ఏమండి మాకు ఈ రూమ్ సూపర్ గా నచ్చిందండి. నచ్చిందా? ఫ్యాన్ ఏమో తిరగట్లేదు, పక్కన సముద్రం, పైగా వైజాగ్, చస్తాం. ఫ్యాన్ తిరగకపోతే చస్తాను అంటున్నాడు, ఇద్దరం చస్తామంటున్నాడు. అది చూడండి ఎంత బాగా తిరుగుతుందో. ఆహా ఏసీ కూడా మనకి రాదా? అంటే ఎవడు ఫ్యాన్ తిప్పుకుంటూ ఉండాలా? ఈ 15 రోజులు మీ ఆవిడ లేకుండా ఎంజాయ్ చేద్దాం వచ్చారు. ఫ్యాన్ తిరగట్లేదు, లైట్ వెళ్ళగట్లేదు అంటే ఇక్కడ నుంచి తినేస్తారు. మీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అసలు ఈ రూమ్ లో ఫ్యాన్ ఎందుకు? మాకు ఈ రూమ్ నచ్చింది. ఇక నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. ఏంటి న్యూసెన్స్? కరెక్టే, మాది న్యూస్ సెన్స్. సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం అమ్మా. ముందు ఎక్కడ ఏం చేయాలో తెలుసుకోండి. ఆహా ఇక్కడి నుంచి వెళ్ళండి, మాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. అయ్యో ఆఫ్టర్ ఆల్ మీరు ఆడే బాస్కెట్ బాల్ కి డిస్టర్బెన్స్ తోటి. ఈ గేమ్ గురించి నీకేం తెలుసు? నాకేం తెలియదు, అంతా మా వేణుగాడికి తెలుసు. వీడికి తెలిసినంత ఈ ఆట కనిపెట్టాడే, ఆడికి కూడా తెలియదు. మా చుట్టుపక్కల కాలేజీలో మావాడే ఛాంపియన్ తెలుసా? మీకు ఇంకా పర్ఫెక్షన్ కావాలంటే మావాడి దగ్గర నేర్చుకోండి. టింగ్ టాంగ్. రే ఆపండి రా, మన దగ్గర వాళ్ళే నేర్చుకుంటారు, మీరు ఆడుకోండి. పదరా. హలో, వచ్చి మాతో ఆడండి. మీరెంత ఛాంపియన్లో తెలుస్తుంది. అరే వేణు, అమ్మాయిలతో ఆడే అవకాశం వచ్చిందిరా. ప్లీజ్ రా, వద్దనకరా ఆడదాను రా, ప్లీజ్ రా. మనకు అసలే ఆట రాదు, ఓడిపోతే పరుగు పోతే. గోల్డెన్ ఛాన్స్ రా, మనం ఆడనవసరం లేదు. అమ్మాయిని టచ్ చేసుకోవచ్చు. నువ్వు కూడా పట్టుకోవాల్సింది నన్ను కాదు, బాల్ని. ఏంటిది? ఆగండి, మేము మీతో ఆడట్లేదు. ఎందుకు ఆడరు? ఎందుకు ఆడరని అడుగుతున్నా, చెప్పండి. ఎందుకంటే మీరు ఏంటి చెప్పండి, ఏంటి మీతో ఆడు అంతే. అయితే ఓడిపోయామని ఒప్పుకోండి. మేము ఒప్పుకో. అయితే ఆడండి. ఆగండి. ఏంటను, ఏమైంది? అంతేనా? ఆట మధ్యలో ఇలా ఆపితే ఎలా? కమ్ ఆన్, లెట్ us play. స్పిరిట్ అంటే ఇలా ఉండాలి. మీరు నాకు బాగా నచ్చారు కదా, నువ్వు కూడా నాకు బాగా నచ్చావు. ఇంకా ఆపండి, మీరు సరిగా ఆడట్లేదు, మేము ఆడం, మాకు కుదరదు. అయితే ఓడిపోయావని ఒప్పేసుకోండి. ఒప్పేసుకోరా బాబు, బతుకుంటే కోట్లింగాల రేవులో ఈత ఆట ఆడుకోవచ్చు. ఈ ఆట మాత్రం వద్దురా బాబు. వైజాగ్ లో బలిగుంటలు ఉన్నారా? వేణుగాడు చాలా లక్కీరా బాబు. ఏం లక్కీరా బాబు, వాడు లవ్ నా ప్రాణానికి వచ్చి వాడు చెప్పి చెప్పి నా చెవులు చిల్లులు పడేలా చేస్తున్నాడు రా. ఏమండి, మీరు అను ఫ్రెండ్ కదూ? అవునండి. రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను. అవునండి, మీకలా తెలుసు? నాకు కూడా లేదు. అయితే అదేనండి, మీరు అను రూమ్మేట్, నేను వేణు రూమ్మేట్. వాళ్ళిద్దరు నిన్నే లవ్ లో పడ్డారు. వాళ్ళు నిద్ర పోరు, మనల్ని పోనివ్వరు. చెప్పి చెప్పి చెవులన్నీ అవునండి చంపేసింది. కాళ్ళేసి చేతులేసి రాత్రంతా పడుకోనివ్వలేదు. వీడేమన్నా తక్కువడా? నన్ను గిల్లేసి గిచ్చేసి రక్కేసి ఏదేదో చేశాడు. అవన్నీ మీకు చెప్పకూడదు అనుకోండి. ఏమండి, మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మంచి ఐడియా చెప్తాను. ఏంటది? ఒక మంచి రూమ్ తీస్తాను, మీరు నేను కలిసి అక్కడ పడుకుందాం. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావురా?
నిన్ను నేను లవ్ చేయాలా? అసలు నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చిందా? నీ తొక్కలో ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. ఇంకోసారి ఏ అమ్మాయికైనా లవ్ లెటర్ ఇచ్చినట్టు తెలిసిందా బాక్స్ బద్దలైపోద్ది, జాగ్రత్త. ఒరే సార్, మీది చంద్రబింబం లాంటి ఫేస్, సూర్యబింబం లాంటి ఫేస్ సార్ అని నా దగ్గర డబ్బులు దబ్బి ఆ అమ్మాయి నవ్వింది, ఈ అమ్మాయి చూసింది, ఆ అమ్మాయి పువ్వు ఇమ్మందని చెప్పి నా చెవులో పువ్వు పెడతావరా? అది నాకు తక్కువ పేదరిరా, తక్కువ పేదరిది, తక్కువ పేదరిది. అమ్మాయిలు డీల్ చేసే పద్ధతి కాదు మరి. చేతికున్న 5 వేళ్ళు ఒకలా ఉండవు. కరెక్ట్. అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. అవును, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగా ఉంటారు. చెప్పేదేనా? అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి. ఎలాగంటే అది అదే దానికి ఒక కిక్కు, ఒక మూడు, ఒకటి ఇది, ఒకటి అది. మీరేం మొహాట పడద్దు, మీ ఫ్రెండ్ అనుకోండి. విషయం చెప్తా అన్నావు, చెప్తా. చూడ సరిపోయిందా? పోసుకో తొందరగా. సార్ చీర్ సార్, మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోవాలి. కల్లా ఎందుకు? ఎందుకంటే అది బాగోదు కదా సార్, అందుకని. అంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ. అభిమానంతో చంపేస్తున్నారు. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారు ప్రపంచం. ఒక్క రౌండ్కే తాగేశారు మొత్తం. ఏం కళ్ళు, ఏం ముక్కు, కరెక్ట్, ఏం నోరు, ఏం హెయిర్. గట్టి పట్టుకో. కానీ ఒక్కటే ఒక ప్రాబ్లం సార్. ఏంటది? వస్తున్నా. రే నువ్వులే, కూర్చో. ఆడొక అందమైన అమ్మాయి. వాడు అందమైన అమ్మాయా? అనుకో. ఓహో, అనుకోమని చెప్తున్నాను కదా. అలాగే. ఇప్పుడు నీ స్టైల్లో వాడికి ఐ లవ్ యూ చెప్పాలి. ఎలా చెప్తావో చెప్పు చూద్దాం. అదే అదే వాడు పెట్టుకుని నేను చెప్తా. ఐ లవ్ యూ. కొట్టబెట్టరా, కొట్టబెట్టే కొట్టరా మరి. ఇప్పుడు డైరెక్ట్ గా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే కొడతారా? మరి ఎలాగా? అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్పే ముందు పొగడాలి. కలువ లాంటి నీ కళ్ళు, కోటేరు లాంటి నీ ముక్కు, దొండ పండు లాంటి నీ పేదాలు. బాగా చెప్పారా? నువ్వు కట్టి పెట్టరా. నేను అమ్మాయి కన్నయ్యని. ఈ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చిందా? నా ముందు నా చెల్లెలకి ఐ లవ్ చెప్తా. ఇప్పుడు చెప్పాలా? చెప్పు. అవునరా, నువ్వు అమ్మాయికి ఏమైతుంది? నువ్వు అమ్మాయికి మావేంటి ముసలాడు కదా, నువ్వు ఎంగా ఉన్నావు. నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా. నువ్వు అమ్మాయికి తమ్ముడు. తమ్ముడు తినకుంటాడు కదా. మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్. మళ్ళీ ట్విస్ట్ ఉండాలి, బాగుంటది. ఈ ముగ్గురు అన్నలకు తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. అది నేను చెప్పను. ఏ పర్లేదు చెప్పు. నువ్వు వీళ్ళు కొడతారు. ఏ పర్లేదు కొడతారు. నువ్వు ఫెయిల్ అయితే మా పర్పస్ మొత్తం పోద్ది. కాబట్టి చెప్తావా? ఆగు ఆగు ఆగక్కడ ఆగు. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అన్నయ్యకి మంద అలవాటు ఉంది. ఒక్కళ్ళకి ముందు వాణ్ణి లైన్ లో పెట్టాలి నువ్వు. బావగారు, మీరు ఏ బ్రాండ్ మంది అవుతారు? ఏ బ్రాండ్ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను. 4 రాజులు విత్ సోడా తీసుకురండి. అలాగే లవర్ గారండి. థ్యాంక్ యూ. అదేంటి తాగనైనా కచ్చ కొడుతున్నా? అదే ట్విస్ట్. తీసుకోండి. అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ యూ చెప్పాడు. నిలబడరా. అసలు నువ్వు ఒకసారి నిలబడివే. అరే ఇది మంచి కసక్రా. మీరు ముగ్గురు దాని అన్నలు. ఐ లవ్ యూ. ఏంటే ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు? ఇక నీకు ఐ లవ్ యూ లేదు. డైరెక్ట్
ఐ లవ్ చెప్పు చెప్పు ఏరా బామర్ది నేను నీకు మందు సప్లై చేయాలా నీ తల ఐ లవ్ చెప్పు అరే నేను పెద్ద రౌడీ నాకు నీకు తెలీదు రౌడానికి వస్తావా నేను నిన్ను పొడుస్తానే పొడుస్తా ఐ లవ్ చెప్పు అరే ఐ లవ్ సప్లై నేను కలిసి రావారు నువ్వు నీ తల పగిలి ఎక్కిసిద్రాడికి మై డియర్ గర్ల్స్ ఈ రోజు నుంచి నేను ఎవరికి ఐ లవ్ చెప్పను మీరు ఐ లవ్ చెప్పండి చెప్పండి ఐ లవ్ యూ వెరీ గుడ్ వచ్చే ఇప్పుడు కాదు రేపు పొద్దున అన్న మందు కొడితే ఏంట్రా అదృష్టరా తనతో పెట్టుకోకరా ఎవడు ఐ లవ్ చెప్తే వాడితో సంబంధం పెట్టుకుంటా రాఖీ సంబంధం అయితే దాని పని చెప్తాను చూడు ఎక్స్క్యూజ్ మీ ఇదిగో పువ్వు తీసుకో నువ్వు ఒక్కసారి నవ్వు నువ్వే నా లవ్వు సూపర్ అదరగట్టు ఏంటిది రాఖీ అన్నయ్య ఆల్రెడీ చెప్పాను కదరా చెల్లమ్మా అన్నయ్య నీకు రాఖీ కట్టాను కదా నాకు డబ్బులు ఇవ్వవా నాయుడు బావా ఇదిగో నాయుడు బావా ఇది నా చెల్లమ్మ ఈ చెల్లమ్మ చేయి నీ చేతిలో పెడుతున్నాను ఇష్టం వచ్చినట్టు డబ్బులు కావాలన్నా బంగాళాలు కావాలన్నా బంగాళా ఖాతాలు కావాలన్నా బావా ఇస్తారు తీసుకో తీసుకెళ్ళు బావా ఇంకెప్పుడు ఎవరికి రాఖీ కట్టను బాబు సారీ 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 ఈ ఇష్టమా చాలా ఫాస్ట్ ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏంట్రా అమ్మాయిలందరూ పని కట్టుకుని మరి డాష్ ఇస్తున్నారు మాలో లేని నీలో ఏముందిరా దాట్స్ బల్బ్ రా కొన్ని యాంగిల్స్ లో మన్మధుడి కన్నా బాగుంటానని పుట్టినప్పుడు మా అమ్మమ్మ చెప్పిందిరా ఏంటి అందుకే అలా వెళ్ళే అమ్మాయి ఇలా టచ్ ఇచ్చి ఫీల్ మై లవ్ అంటుందిరా కావాలంటే చూసుకో ఏం జాతకం రా బాబు నీది గ్లామర్ నీ కలర్ చూసి కూడా ఎలా పడతారా వాళ్ళంతా ఇది కొంచెం పట్టుకోండి ఎందుకు చీకట్లో మీరు కనపడట్లేదు ఇది ఉంటే కాస్త హెల్ప్ అవుతుంది మాకు రావడం అయ్యా అలా సెంగ్ మన గెంటెత్తిన జింక అదట్టుకొచ్చేవా ఇదేంట్రా సిడన్ సేపు తొంగనీకుంటా జింకొట్రా బొంకొట్రా అంటది మాట్లాడితే పంపుకెత్తది వదిన నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పంపేయడం తప్ప అడిగిన సేపు ఆ జింకతోనే సిటం సేపు ఆడుకుంటది ఒట్రా అన్నయ్య అంతేనంటావా నచ్చనా అది ఇంకెళ్ళిపోతున్నదా నచ్చనా నువ్వు ఇల్లు